మనము ముందుగా ఏర్పరిచి తన దయా సంకల్పం వలన మనం నిలబెట్టుకుని తన చిత్తాన్ని భూమిని నెరవేర్చడానికి మనుషులమైన మనలను నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే సమస్త భూ జంతువులు కానీ మనుషులు కానీ వీటన్నిటికంటే ప్రాధాన్యమైన వ్యక్తిగా మనిషి ఉన్నాడు ప్రపంచంలో. అయితే ఈ మనిషిని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి దేవుని గుర్తించగలుగుతున్నాడు. దేవుడు మనుషులను గుర్తించేది ఎవరని, ఎలా గుర్తిస్తాడు దేవుడు అని మనం ఆలోచించుకున్నట్లయితే, ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక మీటింగ్ పెట్టామనుకోండి, పెట్టామంటే దానికి కారణం, దానికి ఏం చేయాలి? దానికి ఒక రాట్లో పాతాలి, ఒక స్టేజ్ కట్టాలి, ఏమండి డబ్బులను సమకూర్చాలి, ఇంకా వాల్ పోస్టులు అంటించాలి. అలా విధంగా అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి మీటింగ్స్ ఇలా జరుగుతున్నాయని చెప్పి సువార్త ప్రకటించాలి. వీటన్నిటికంటే ఆ మీటింగ్స్కి సరిపడే అక్కడికి వచ్చిన జనాలకి భోజనాలు ఏర్పాటు చేయడానికి ఒక పెద్ద పెద్ద బాణాలు పెట్టి భోజనం ఏర్పాటు చేయాలి. వీటన్నిటినీ చేయాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ధనాన్ని సమకూర్చాలి. వాటి కొరకు మనం ప్రయాసపడి ఆ యొక్క పనిని మనం నెరవేర్చేవారిగా ఉండాలి. ఇక్కడ ఏంటి కనపడుతుంది? పని కనపడుతుంది. అయితే ఇదేంటి? దేవుని పని. ఏమండి, ఇది ఏంటండి? దేవుని పని. ఇది చేస్తే దేవుని పనా? అవునండి. ఎంతోమందికి జీవవాక్యం ప్రకటించే వారిగా మనం ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం చెబుతున్నప్పుడు అనేక మందికి కూర్చుని ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని వాళ్ళకి వినిపించే వారిగా మనం ఉంటే దేవుడు మనల్ని గుర్తిస్తాడంటే ఖచ్చితంగా గుర్తిస్తాడండి. కొన్ని విషయాలు మనం చూద్దాం బైబిల్ నుండి. సమూయేలు రాసిన మొదటి పత్రిక 30వ అధ్యాయము 24వ వచనం. సమూయేలు రాసిన మొదటి పత్రిక 30వ అధ్యాయం 24వ వచనం. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందురు? యుద్ధమునకు పోవున వారు భాగం ఎంతో, సామానుని వద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడిక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా. చూసారా? చాలు చాలు తల్లి. ఇక్కడ ఏమంటున్నారండి? జట్టి అయిన వాడు అంటే ఎవరండి? ఒక మిలిటరీ, ఒక ఫోర్స్ మ్యాన్. తను యుద్ధానికి వెళ్తాడు, తనకున్న వెపన్స్ అన్నీ పట్టుకుని యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తాడు అనుకోండి, అది వేరే సంగతి. ఆ యుద్ధ సామాన్ల దగ్గర కాపలా ఉన్నవాడికి, ఈ యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత ప్రతిఫలమో, ఆ యుద్ధం దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా అంతే ప్రతిఫలం. అంటే మీకేమర్థమైంది? ఇక్కడ చెబుతున్న నేను, అయ్యబాబు చిన్నబాబు గారు చాలా గొప్పవారండి, చాలా ఉన్నతంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారండి, ఉన్నతంగా దేవుని కోసం చాలా బతుకుతారండి అని చెప్పేసి అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఎందుకంటే నేను వాక్యం విస్తృతంగా చెప్పి దేవుని వాక్యంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాను అనుకో, మీ ఎడల నా ఎడల మీ అభిప్రాయం ఎలా ఉంటుందంటే, చాలా గొప్పవాడండి, దేవుని కోసం ఉన్నతంగా బతుకుతున్నాడు, నేను సాక్షాత్తు దైవకుమారుడండి అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంటుంది.
కానీ చెబుతున్న నాకెంతో అలా కూర్చుని వింటున్న మీకు కూడా అంతే ప్రతిఫలం. చూసావా దేవుడు ఎంత చక్కటి అవకాశాన్ని మనకు దయచేశాడు. అంటే చెబుతున్నవాడు నేను పెద్ద గొప్ప ఏం కాదని దీనికి అర్థమవుతుందన్నమాట. చెబుతున్నవాడు అంత పెద్ద గొప్ప ఏం కాదు, కానీ చెబుతున్నవాడు ఎంతో, వింటున్నవాడు కూడా భాగము అంతే అని ఈ మాట యొక్క ఆంతర్యం. ఇలా చేసినప్పుడు ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కదా, ఈ సభ నిమిత్తం వల్ల, ఈ యొక్క దేవుని ఈ యొక్క ప్రార్థన వల్ల ఇంత ఏర్పాటు చేస్తున్నాం కదా. ఇన్ని చేసినప్పుడు మన వైఖరి ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు చూస్తున్నారా లేదా అని చెప్పేసి అని పాస్టర్ గారు చూస్తున్నప్పుడే ఊరికే పనులు ఊరికే చేసేస్తూ ఉంటామండి. పాస్టర్ గారు చూసినప్పుడే మనం ఎక్కువ పనులు చేస్తాం. ఎందుకంటే రేపొద్దున ఆదివారం చర్చిలో లేకపోతే బహిరంగంలో పలానా వ్యక్తి చాలా గొప్పగా పని చేస్తారండి అని చెప్పేసి అంటారు. ఎందుకంటే తను చూశాడు కాబట్టి ఆ వ్యక్తి కోసం పొగుడుతాడని చెప్పేసి ఆ పాస్టర్ గారు ఎదురుకుండా ఎక్కువగా పని చేస్తున్నట్టుగా చేస్తాడు. కానీ మనం అలా చేయకూడదండి. ఒక పాస్టర్ గారు చూస్తున్నారనో, ఒక సహోదరుడు మనల్ని ఏదో గొప్ప చేస్తాడేనో మనము ఆ యొక్క పని చేయకూడదండి. మనం ఎవరిని గురించి చేయాలి చెప్పనా? దేవుడి కోసం చేయాలండి. దేవుడు చూస్తాడా? ఇలా చేస్తే దేవుడు చూస్తాడా? ఖచ్చితంగా చూస్తాడండి. చూస్తారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 6. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. చూసారా? మనం ఏమనుకున్నామండి? పాస్టర్ గారు చూస్తే చాలు, తన దృష్టిలో నేను పడాలి అన్న ఆలోచన కలిగి మనం పనిచేస్తూ ఉంటాం. ఆ మీటింగ్స్ కానివ్వండి, దేవుని కార్యాన్ని సంబంధించి కానీ. నిజానికి దేవుడు ఏం చెప్తున్నాడండి? రహస్యంగా చూస్తానరా, నేను చూస్తున్నా, నేను మీకు రహస్యంగా నీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? మనుషులకు కనబడవాలనని అనేకమైనటువంటి పనులు పెట్టుకుంటూ దేవుని కోసం కాకుండా మనుషుల కోసమే వారు ప్రయాసపడుతూ ఉంటారండి. అయితే మనం చేయవలసింది, మనం ఎలా చేయాలి అని మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనములలో ఈ మాట ఉంది. మనుషులను పెట్టువారు చేయనట్లు కంటికి కనబడవలనంటే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులను చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. చూసారా? ఇప్పటి వరకు మనమేమనుకుంటున్నామండి? మనం పైనే చూస్తూ ఉంటాం. మనం చేసే ప్రతి పని కూడా ఆ మీటింగ్స్ జరిపించే వ్యక్తి మనల్ని చూస్తే మనల్ని పొగడాలా అని చెప్పేసి మనం ఆలోచనలో ఉంటామే తప్ప మనుషులను సంతోషపెట్టేవారంగానే ఉంటున్నాం తప్ప దేవుని సంతోషపెట్టేవారంగా మనం ఉండాలి. ప్రియరా, ఇక్కడ ఏం చెప్తున్నాడండి? మనం చేసే పని ఏం చేయాలని? మనస్పూర్వకంగా చేయాలి. దేవుని కోసం మనస్పూర్వకంగా చేయాలి. ఎవరో చూస్తారు, ఎవరో చేస్తున్నారని కాదు. రహస్యమందున్న తండ్రి నాకు ప్రతిఫలం దయచేస్తాడు అన్న ఆలోచన కలిగిన వారిమై మనం ఏం చేయాలి చెప్పండి? దేవునికి మనస్పూర్వకంగా, ఇష్టపూర్వకంగా దేవుని పని చేయాలి. అలా ఇష్టపూర్వకంగా చేసిన వారిలో ఎవరైనా ఉన్నారా అని మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం
3వ అధ్యాయము 4వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నాను చెప్పి ఏలి దగ్గర పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి తినను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పాను. ఏమండి, చాలు తల్లి. ఇక్కడ ఏంటంటే, అన్నకు పిల్లలు లేరు. అన్నకు పిల్లలు లేనప్పుడు ఏం చేశారంటే, దేవుడు తన మొరను ఆలకించి ఒక చక్కటి కుమారుని దయచేశాడండి. తన పేరే సమూయేలు. చిన్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, తండ్రి, నేను ఎంతో బాధపడి నేను అవమానం పొందిన నన్ను చూసి మీరు నా ఆవేదన గుర్తెరిగి నాకు గర్భఫలాన్ని దయచేశారు కదా, ఈ గర్భఫలాన్ని నేను నా కోసం కాదు మీకోసం ఇస్తానని చెప్పేసి దేవాలయంలో తీసుకెళ్ళి విడిచిపెట్టేసిందండి ఆ తల్లి. దేవాలయంలోనికి విడిచిపెట్టేస్తే చిన్నప్పటి నుంచి కూడా ఆ బాబు ఆ పసివాడైనటువంటి సమూయేలు ఆ చిన్నప్పటి నుంచి ఆ బల్లలు త్రోవడం, ఆ కుర్చీలు శుభ్రం చేయటం, ఆ యొక్క పరిసరాల ప్రాంతాలన్నీ శుభ్రం చేయటం, ఎంతో కష్టపడి దేవుని కోసం ఉన్నతంగా సేవ జరిగిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆ దేవాలయం యొక్క ప్రధాన యాజకుడు ఎవరనుకుంటున్నారు? ఏలి యాజకుడు. అయితే ఈ సమూయేలు ఏం చేశాడు? చిన్నప్పటి నుంచి దేవుని పనుల్లో నిమగ్నమై ప్రతీది పని కూడా మనస్పూర్వకంగా తను అన్నీ కూడా చేస్తుంటే ఇక్కడ ఏమంటున్నాడండి, ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు కాబట్టి దేవుడు పిలుస్తున్నాడండి సమూయేలుని. ఇక్కడ పెద్దవాడు ఎవరెక్కడ ఇంతకనే చెప్పుకోవాల్సింది ఏలి, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడిని పిలాల దేవుడు. అసలు చిన్నవాడిని ఎవరిలో ఆ కుమారుని బాలుడిని అయిన వాడిని ఎందుకు పిలుస్తున్నాడు? బొగ్గుల గట్ట ఎర్రగా ఉండి బొజ్జుగా ఉన్నాడనే కాదు. ఎందుకు పిలుస్తున్నాడంటే చక్కటి పనివాడు. ఏమండి, చక్కటి పనివాడు. ఈ పని అంతా నాది, నా తండ్రిది అనుకుంటూ ఆ కుర్చీలు త్రవ్వటం, ఆ బల్లలు శుభ్రం చేయటం అన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఎంతగానో చేస్తున్నాడండి. చేస్తుంటే పిలుస్తున్నట్టే ఈయన అనుకుంటున్నాడో మరి, చిన్నబాబు కదా, తెలియదు కదా, నా యజమానుడు పిలుస్తున్నాడేమో అని చెప్పేసి అయ్యా నన్ను పిలిచారా అని చెప్పేసి అడుగుతున్నాడండి. ఎవరి దగ్గరికి వెళ్ళి? ఏలి దగ్గరికి వెళ్ళి. అలా మొత్తం 3 సార్లు పిలుస్తారండి. 3 సార్లు అలా పిలుస్తాడు. కానీ నిజానికి సమూయేలుని పిలుస్తున్నాడు అన్న సంగతి బాబుకి తెలియదు. ఎందుకు అంటే కష్టపడి చిన్నప్పటి నుంచి పని చేశాడు కాబట్టి కన్న తండ్రిని దేవుడు పిలుస్తున్నాడండి సమూయేలుని. ఏమండి, అలా మనం ఉన్నామా? దేవుడు పిలిచేవారంగా మనం ఉన్నామా? చెప్పండి. దేవుడు మనల్ని పిలిచేవారముగా ఉన్నామా? లేం ప్రియులారా. ఒక విషయాన్ని చెప్తున్నాను. ఒక ఫోన్ వచ్చిందనుకోండి, ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి ఫోను ఇలా రాగానే ఆ ఫోన్లో మొబైల్లో ఆ యొక్క పేరు వస్తుంది ముందర. ఆ పేరు రాంబాబు అనుకోండి, వచ్చింది పేరు. ఇష్టమైతే అతనితోటి మాట్లాడాలనుకుంటే హలో ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి మాట్లాడుతాం. ఆ రాంబాబు అనే వ్యక్తి మనకు మాట్లాడటం ఇష్టం లేదనుకో, మనం ఏం చేస్తాం చెప్పండి? సైలెంట్లో పెట్టేస్తాం, లేకపోతే ఆ పక్కన అలబడేస్తాం. ఎందుకు? ఇక్కడ ఏం కనపడుతుంది? ఇక్కడ ఇష్టం కనపడుతుంది. ఏమండి, ఇష్టం కనపడుతుంది. ఒక వ్యక్తి మనకు నచ్చాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? తన అభిరుచులన్నీ మనం ఎరిగి
తన మనసును తెలుసుకున్న వారమైతేనే ఇష్టపడి, అదే రాంబాబు వ్యక్తి మనకి ఇష్టమైనడు అనుకో, హలో ఎలా ఉన్నారు, ఏంటి బాగున్నారా, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మనం అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటామండి. ఏమండి, అలా మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, వీళ్ళు మనం ఏం చేస్తామండి, ఊరిక మనం యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మేము చాలా మా పరిస్థితి బాగోలేదు, ఎందుకంటే మనం దొంగలం, పనికి దొంగలం కాబట్టి మనం అయ్యగారితో ప్రార్థన చేసుకుంటే మన అవసరాలు తీరిపోతాయని మన ఆలోచన. కానీ అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. మనం ఏం చేయాలి చెప్పండి, మనం పని చేసి ప్రార్థించాలి. పని చేస్తేనే మనకు ప్రతిఫలం, అంతే తప్ప ప్రార్థన అయ్యగారితో ప్రార్థన చేసేస్తే మనం తెలివేయలేము కాబట్టి అయ్యగారితో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కదన్న ఆలోచనలో మనం ఉంటాం. ఏమండి, అలా ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లారా. అలా ఉంటే మరి ఆ ప్రార్థన మనం దేవుడు ఆలకిస్తాడా, ఆలకిస్తాడో లేదో వాక్య గ్రంథం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 8వ వచనం. నేను బతిమాలి మొరలిడిలను నా ప్రార్థన వినకుండా తన చెవి మూసుకుని ఉన్నాడు. చూసారా, ఒక నిమిషం ఆగండి. మనం ఏం చేస్తున్నారండి, మనం ఎంతో ప్రార్థన చేసేస్తాం కానీ పని చేయం, కానీ ప్రార్థన చేసేస్తాం. అయ్యి బాబు తలకాయ బాధ వచ్చేస్తున్నారు బాబు, వీడి చెయ్యి అని చెప్పేసి వీడి చెవి ఇలా మూసుకుంటాం. ఎందుకంటే ఆయన మొర ఆలకించడానికి ఇష్టం లేదు. నువ్వు పని చెయ్యు కానీ వచ్చి దేవుడిని అడుగుతూ ఉంటావు, నాకు ఇది కావాలి తండ్రి, నాకు అది కావాలని చెప్పేసి అని. కానీ దేవుడికి ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన మన ప్రార్థన అయితే ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి, ఇష్టపూర్వకంగా ఉండదు, ఇష్టపూర్వకంగా ఉండదు. మరలా 44వ వచనంలో ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. మనం ప్రార్థన చేసినప్పుడు 3వ అధ్యాయము 44వ వచనం. నా ప్రార్థన మీ వద్దకు చేరకుండా మేఘములను నీవు మేఘముల చేత నా చూసారా చెవులు కప్పేసుకుంటున్నాడంట. రెండు అని చెప్పేసి అని మేఘాలతోటి తన చెవులు కట్టుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం, అయ్యా నేను పాపిని తండ్రి, నా పాపాలు కడగండి, నేను దుర్మార్గుడిని, పాపిని, దుష్టుడిని, ఎందుకు పనికిరానంటూ మూర్ఖుడిని ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇవన్నీ దేవుడు ఆలకిస్తుంటే ఉంటే ఏమవుతుంది చెప్పండి. ఆయన ఏమంటున్నాడండి, ఈ తలకే ఆయన ఈ ప్రార్థనకి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, బాధ వచ్చేస్తుంది ఆయనకి. అప్పుడు మనం తను ఏం చేస్తున్నాడంటే మేఘంలో రమ్మని చెవులతోటి ఇలా మూసేసుకుంటున్నాడంట. చూసారా, తను ఆ యొక్క మాటలకి ఆయన ఏం చేస్తున్నాడు తప్పండి, ఆయన అంత భయంకరంగా ఆ యొక్క మేఘాలతోటి ఆ చెవులు మూసుకున్నట్లుగా మనకి లేఖనంలో చెప్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, మనము అలా ఉండకూడదు. దేవుని పని అనుభూతికి మనమందరం కూడా వచ్చి దేవునికి అంటే మనం వచ్చి దేవుని వాక్యం ప్రకటించాలి అంతే. వారు వింటారు, లేదంటే వాళ్ళ ప్రాణాలకి వారే ఉత్తరవాదులు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు మన మాటలను దేవుడు ఆలకిస్తాడా లేదా అన్నది దేవుడు పాపులు మనవిని ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకించెను. ఆయన చిత్తం ప్రకారం, ఆయన చిత్తం ఏంటి,
ఇది ఎవరికి అవసరం లేదండి. ఆయన చిత్తం మీద ఆయన చూసుకుంటాడు, మన చిత్తం మీద మనం చూసుకోవాలి తప్ప ఆయన చిత్తంతో మనకు పనే ఉంది. మనం చేయవలసింది ఏంటి? ఏ 4 పాటలు పాడేసుకోవడం, మనీ లోకంలో కలిసిపోవడం, ఏమండి, మనీ యొక్క లోక సంబంధమైన వాటిలో మునిగిపోవడం, మరలా మన యొక్క ప్రవర్తనను కొనసాగించుకోవడం. దేవుని వాక్యాన్ని పఠిస్తున్న మనం ఏం చెప్పాలి? మనం క్రీస్తు పత్రికలమైపోవాలట. క్రీస్తు స్వారూప్యం మనలోనికి వచ్చేయాలంట. ఏమండి, క్రీస్తు స్వారూప్యం మనలోకి వచ్చేయాలంటే ఒక క్రీస్తులాగా మన యొక్క నడవడి ఉండాలి. మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు అన్నీ కూడా క్రీస్తుకు అనుసంధానం అయిపోవాలంట. అది దేవుడు కోరుకున్నది. అంతే తప్ప నీ వేషధారణ భక్తి దేవుడికి అవసరం లేదు. నీ వేషధారణ భక్తి దేవుడికి అవసరం లేదు ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే ఈ మాట చెప్తున్నాడు. మనం ఒకసారి చదవండి, యోహాను సువార్త 9:31. దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము ప్రకారం జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకిస్తాడు. అప్పుడు ఆలకిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టి మనం తెలివిలేను కాబట్టి అయ్యగారిని పట్టుకుని అయ్యగారి ద్వారాగా ప్రార్థన చేసి మన ప్రతిఫలం ఆశించేద్దామని చెప్పేసి ఉంటాం. అంటే మనం కష్టపడకూడదు, మనకు ప్రతిఫలం వచ్చేయాలి. అంతే కదండి మన ఆలోచన. మనం కష్టపడకూడదు, మనకు ప్రతిఫలం వచ్చేయాలి. అది అలా చేస్తే దేవుడు అంగీకరించిన ప్రియమైన దేవుని పిల్లరా. ఆ మధ్యన జగన్ గారు ఉన్న టైంలో ఆ యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ పాపులర్ అయిపోయిందండి ఈ మాట. బాబు రాణి, బాబు రాణి 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 అని చెప్పేసి అంటాం. మీరు చూసారో లేదో కానీ, ఎందుకంటే ఆ మధ్యన ఒక బాబు ఒక రాయించుకుని తను కొడితే దెబ్బ తగలటం వల్ల ఎవరిని కూడా సెక్యూరిటీ రానికుండా చేశారు. అయితే ఒక వ్యక్తి, అంటే ఒక ముఖ్యమంత్రి ఉండి ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఒక మీటింగ్లో ఉన్నదప్పుడు తన కోసం మనం సెల్ఫీ దిగాల అని చెప్పేసి అనుకున్నదప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? తన దృష్టిలో పడినాడంటే మనం ఏదోటి చేయాలి. ఏం చేయాలి? ఆ సెక్యూరిటీని గిజాయించుకుని లోనకి రావడమా, లేకపోతే ఏదో విధంగా మొత్తం మీద ఆ ముఖ్యమంత్రి కంటిలో మనం పడితేనే మన యొక్క సెల్ఫీ దిగడానికి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యమంత్రితో సెల్ఫీ దిగడం అంటే చిన్న విషయం కాదండి. అయితే ఎలాగైతేనే ఆ బాబు ఒక సెల్ఫీ దిగాడు. ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరండి? ఒక రాష్ట్రానికి, ఒక చిన్ని రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, అలాగే ఒక రాష్ట్రం, కొన్ని రాష్ట్రాలకు కలిపితే ఒక దేశం, కొన్ని దేశాలు కలిపితే ఒక ఖండం, కొన్ని ఖండాలు కలిపితే ఒక భూభాగం. ఆ భూభాగంలో ఉన్న మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చక, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని గుర్తించడు ప్రియమైన దేవుని పిల్లారా. దేవుడు గుర్తించడు. ఏమండి, ఎందుకు ఆ బాబు ఇంతకే దిగటానికి ఎందుకు అంత ప్రయాసపడాడంటే ఆయన దృష్టిలో పడాలి. అలాగే మనము కూడా దేవుని దృష్టిలో పడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మన క్రియలు దేవుని ఎడల సంపూర్ణమైనవిగా మనం చేసుకోవాలంటే, ఆయన దృష్టిలో పడాలంటే, ఆయనకి ఇష్టమైన కార్యాలు మన జీవిత కాలంలో మనం దేవుని కోసం చేయాలి. దేవుని కోసం చేయాలి ప్రియమైన దేవుని పిల్లారా. అండి, మరొక వచనం చూద్దాం. మరి అలా చేయమండి, మనం ఎంతండి సంతలో చింతపండు లాంటి వాళ్ళు అని చెప్పేసి మనం ఆలోచించుకున్నట్లయితే దేవుడు మనవి ఆలకించడండి. మనం ఆలకించడు. పోనీ బాబు పోనీ 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 అంటాడు. జగన్ గారు ఏమో రాణి రాణి అంటున్నాడు, దేవుడేమో పోనీ పోనీ అంటాడు. ఎందుకు అంటున్నాను అంటే, నువ్వు పని చేయని దానికి ఆయనకి అవసరం లేదు. పని చేసేవాడికి ఆయన అవసరం. ఇంత భూభాగాన్ని, ఏమండి,
ఈ శూన్యంలో భూమి చిన్నదే. మనం నివసిస్తున్న భూమిలో ఈ భూమి చిన్నదే. దీంట్లో కోటాను కోట్లు, వీటికంటే పెద్దవి నక్షత్రాలు ఎంత ఉన్నాయి, మనకి ఎంతంతే కనబడుతున్నాయి. వీటికంటే 13 రెట్లు కోట్ల పెద్దవి నక్షత్రాలు. చూసారా? ఈ విశ్వాన్ని అలాగే మనం వెళ్ళిపోతే ఈ విశ్వంలో ఏమండి 3 వంతులు నీరు, 1 వంతు భూభాగం. ఈ భూభాగంలో 850 కోట్లకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఈ 850 కోట్ల మంది జనాభాలో క్రైస్తవులుగా అనబడిన వారు సుమారుగా 4 లక్షల పైగా ఈ భూప్రపంచం మీద జీవిస్తున్నారు. మీరు వీళ్ళందరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడండి. 800 మందికి కోటికి ఒక్కడిని చొప్పున లెక్కేసుకున్నా మనం 400 పైగా అంటున్నాం కాబట్టి సుమారు 400 మంది ప్రార్థన ఆలకిస్తాడంటే ఆలకించడు. ఎలా ఆలకిస్తాడో చెప్పండి. మనం ఆయన పనిలో ఉన్నామా? ఆయన మనం ఇష్టాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామా? ఏమండి? అలా తెలుసుకోకపోతే దేవుడు మనల్ని గుర్తించడండి. మనం గుర్తించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? తన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి? మరొక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవుడు ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడి ఉన్నవారే గనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి అయి మూలపాఠముల తొట్టు మళ్ళా తిరుగునేలా మునుపుటి వలె మరలా వాటికి దాసునై ఉండగూరిన ఎడల మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. చాలు తల్లి, చాలు. చూసారా? మనం దినములను, సంవత్సరములను మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆచరిస్తూ ఉన్నాం. మనం అలా ఆచరించకూడదు. ఏమండి? మనం ఆచరించకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, మనం దేవుని చేత ఎరగబడిన వారిగా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? అలా బలహీనమైన వాటి తొట్టు మనం తిరగక, ఏమండి, దేవుని చేత ఎరగబడిన వారమై నిష్ప్రయోజనమైనవి మూలపాఠముల తొట్టు తిరగక మునుపుడు వల్లే మరలా వాటికి దాసులమై ఉండగోరనేలా మీరు మీ దినములను, సంవత్సరములను, ఉత్సవ కాలములన్నిటినీ ఆచరించుతున్నారు. మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవునము, మిమ్మల్ని గుర్చి భయపడుచున్నాను. చూసారా? దేవుడు మనకి ఏం చెప్తున్నాడు చూసారా? ప్రియమైన దేవుని పిల్లారా, అలా ఉండకూడదట. ఏమండి? అలా ఉండకూడదంట. అలా ఉంటే దేవుడు మనల్ని గుర్తించేవారుగా మనం ఉండం. మరి గుర్తించేవారుగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మొదటి సమూయేలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. మొదటి సమూయేలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏమండి ఏలి ఎదుట యెహోవాకు ఏమండి పరిచర్య చేయుచుండెను. ఆది చాలు తల్లి, చాలు. ఏమంటున్నాడండి? మనం పరిచర్య, నువ్వు యాజకుడైనా ఎవరు వంట కానీ మొదట మనం క్రైస్తవుడు అంటే ఎవరనుకుంటున్నావు? శిష్యుడు అవ్వాలి ముందట, ఆ తర్వాత పరిచారం చేసేవాడుగా ఉండాలి. మనం ఏం చేయాలి చెప్పండి? ఈ బాలుడైనా ఏమండి ఈ సమూయేలు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? పరిచర్య. ఈ పరిచర్యలో మనం ఏం చేయాలి చెప్పండి? ఉన్నతంగా మనం పనిచేస్తూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. కానీ ఏలి ఏం చేస్తున్నాడు? మరి ఏలి ప్రధాన యాజకుడు కదా.
ప్రధాన యాజకుడు అయితే మరి అక్కడికి వచ్చిన భక్తులు ఏం చేస్తారు? కోడి మాంసం అని, గుండెకాయలని ఇవన్నీ తెచ్చి పెడతా ఉంటారు కదా. ఈ బలమైన ఇవన్నీ కూడా శుభ్రంగా తిని, అలా ఆవిడ బాగా వండి పెడుతున్నట్టు ఉంది, శుభ్రంగా తిని బాగా స్థూలకాయం పెంచేసాడండి. అంటే కడుపు బాగా పెరిగి తన యొక్క జీవిత చరిత్రలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే తను అలా వెనకపడి చనిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, చూసారా తన యొక్క పరిస్థితి ఎలా ఉన్నా చూసారా? తన పిల్లలు ఎవరన్నా ఎలా ఉన్నారో చెప్పండి అంటే వారు దొంగలు. ఏలి పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి? ఒక దొంగలుగా, ఒక వ్యభిచారులుగా, ఏమండి రకరకాలమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారండి. మరి పేరుకేమో ప్రధాన యాజకుడు. చూసారా? మనం అలా ఉంటే దేవుని ఇష్టాన్ని మనం ఎలా నెరవేర్చగలుగుతాం చెప్పండి? అలా ఉండకూడదు. ఎవడైనా గట్టికి దేవుని పని చేయాలి. ఒకడు ఉన్నాడండి, ఎవరికరు ఉన్నారనుకోండి, లావుగా ఉన్నాడు. తను వచ్చి నేను ఏమీ తినండి, కొద్దిగా తింటాను అని చెప్పేసి అన్నాడు అనుకోండి, మీరు నమ్ముతారా చెప్పండి? మీరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే మనిషితో దిట్టంగా బాగా దృఢంగా ఉన్నాడు. నేను ఏమి తిన్నాడు ఏంటండి అని చెప్పేసి మనం అనుకుంటాం. ఏమి తినకుండా అలా ఎందుకు ఉంటుంది? అలా ఉంటాడు ఎందుకు చెప్పండి? రొట్టెలు, సాంబారు, ఇంకా జొన్న రొట్టెలు అయ్యి ఇవి లోనకి వెళ్తుంది కాబట్టి ఆ గుండంలోనికి ఆ యొక్క బెలూన్ అలా 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 ఎలగుతుందో అలాగే వెళ్తుంది కాబట్టి అతను అలాగా పెరగటానికి గల కారణం. ఏమండి? అలా కాకుండా మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారముగా మనం ఉంటే దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో 2వ లైన్. 66వ అధ్యాయంలో 2వ మాట అండి, కిందది. ఎవడైనను నలిగిన హృదయం గలవాడనై నా మాట చుండి వణుకుచుండును వారిని నేను దృష్టిస్తాను. చాలు తల్లి. చూసారా? ఎవడైనడు మనకు దీనుడై ఉండి తాను తగ్గించుకుని, ఏమండి నలిగిన హృదయంతో దేవుని యొద్దకు వచ్చి దేవుని అడిగితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తన్నే దృష్టిస్తాడట. దేవుడు మనల్ని దృష్టించే వారిగా ఉండాలంటే ఆయన పనిలో మనం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా ఉంటేనే దేవుడు మనల్ని గుర్తించాడు. మనం ఎలాంటి వారమండి? మనం అయ్యగారికి చెప్పేసి అయ్యగారి ద్వారాగా మనం రికమెండేషన్ చేసి మన యొక్క పనులను చక్కపరుచుకుందామన్న ఆలోచన కలిగి ఉన్న వారముగా మనం ఉంటాం. అలా ఉండకూడదు ప్రియమైన దేవుని వారలారా. మనం ఎలా ఉండాలి అంటే ఆ బాలుడైన సమూయేలు ఎలాగైతే దేవుని పనిని చిన్నప్పటి నుంచి ఆ యొక్క పరిచర్యలో ఉంటూ దేవుని కోసం దేవుని ఆలోచన కలిగి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా ఎలా ఉన్నాడో అలాగే మనం కూడా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఏమండి? ఒక దొంగోడికి సిఫారసు చేసామనుకోండి, ఏమండి ప్రార్థన చేయమంటున్నాం అనుకోండి, అయ్యగారు ప్రార్థన చేశాడు అనుకోండి, దొంగోడికి సిఫారసు చేసేవాడు కూడా దొంగోడే. ఆడు పెద్ద గజ దొంగ అని చెప్పేసి మనం విశ్వసించాలి. ఎందుకు అని నేను చెప్తున్నానంటే, నేను దేవుని పని చేయలేదు కానీ దేవుని అనుగ్రహం కావాలని, దేవుని మన కోరికలు తీర్చాలని దేవుని అడుగుతున్నాం. దేవుని అడిగినప్పుడు మనం చేసిన ప్రార్థనలో మనం ప్రార్థన చేసామంటే మన ప్రార్థన తప్పు అవుతుంది అక్కడ. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఎలా ప్రార్థన చేయాలంటే, తండ్రి ఈ బిడ్డ నీకు ఇష్టానుసారంగా నీ పనిని నెరవేరిస్తే ఈ బిడ్డకు తగిన ప్రతిఫలం మీరు ఇవ్వండి అని చెప్పేసి మనం అన్నాం అనుకోండి, అప్పుడు మన ప్రార్థన నిజమే, ఆడు మన సంతృప్తి కూడా నిజమవుతుంది.
ఎందుకంటే మనం దొంగోళ్ళకి రికమెండేషన్ చేయడం లేదు. ఇక్కడ మనకు దొంగోళ్ళకి మనం రికమెండేషన్ చేయడం లేదు ప్రార్థనలో. కాబట్టి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? యథార్థంగా చేస్తున్నాం. నీ ప్రియమైన ఈ బిడ్డ నీ పనుల్లో ఉంటే ఆ బిడ్డకు తగిన ప్రతిఫలం మీరు దయచేయండి ప్రభు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థనలో అన్యాయం లేదు, న్యాయం ఉంది. కాబట్టి దానికి తగిన ప్రతిఫలం దేవుడు తనకు దయచేస్తాడు. అంటే మన ప్రార్థన కరెక్టే, వాడు చెప్పింది కూడా కరెక్ట్ అవుతుంది. అది ప్రియమైన దేవుని పిల్లలు. అలాగనే కీర్తన గ్రంథము 99వ అధ్యాయము చివరగా 6వ వచనం చూసుకుని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండురి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండును, వారు యెహోవాకు మొరపెట్టిన ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. చూసారా, అక్కడ మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, ఏమండి సమూయేలు ఉన్నాడు. వీళ్ళ ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. మీకు అర్థమవుతుందా? దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం పనిచేసే ఉండాలి. పనిచేసే వారిగా లేకుండా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ మన పిల్లలు, మన భార్య, మన ఆలోచన, మన ఇల్లు, మన తలంపు, మన పొలం అని చెప్పేసి మన ఆలోచన ప్రకారంగా మనం ఉన్నామంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారు ఎలా ఉంటాం? అలా చేయకూడదని కాదు, చేసుకుంటూ దేవుని పని చేయాలి. అది ఈ మాట యొక్క పరమార్థం. చూసారా ఏమన్నాడండి? మోషే అహరోనులు ఉన్నారు, సమూయేలు ఉన్నాడు, వాళ్ళ ప్రార్థన ఆలకిస్తానని చెప్పేసి అన్నాడు. ఎందుకు? కష్టపడ్డారు కనుక, దేవుని కోసం ఉన్నతంగా బ్రతికారు కనుక. అలాగనే మరొక మాట చెప్పుకుని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యవలెను. నీవు కోరు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమందును లేదు. చూసారా, ఈ భూమి మీద ఉన్నంత కాలమేనండి ఎవరైనా, నువ్వైనా నేనైనా, దేవుని పని చేయటానికి ఈ మన శ్వాసను విడిచామా మనకంటూ ఒక 5 పైసలు పని లేదు. ఎవరికి పని లేదు. అసలైన జీవితం అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. నేడున్న సమాజానికి ఇది అర్థం కావడం లేదు. నేడున్న సమాజానికి ఈ మాట అర్థం కావడం లేదు. అప్పటి నుంచి జీవితం ప్రారంభమవుతుందన్న ఆలోచన లేదు. చేయటకు నువ్వు ఏమండి ఏ పని నువ్వు శక్తి లోపం లేకుండా చేయి. దేవుని పని నీ ఓపుకు మించిపోయి చేయకు, నువ్వు ఓపుకు తగ్గట్టుగా చెయ్యి. చేసి అప్పుడు నీ దేవుని కోసం నువ్వు ఏం చేయాలి చెప్పండి? అడిగితే నువ్వు అడగక ముందు నీ అక్కర్లను ఎరిగిన దేవుడు నీకు ఇవ్వడా చెప్పండి? ఖచ్చితంగా ఇస్తాడు. ప్రియమైన దేవుని వారు ఖచ్చితంగా ఇస్తాడు. అలాగా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఆయన పనిలో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ దేవుని పనిలో ఉండాలని ఈ ప్రార్థన, ఈ యొక్క వాక్యం మీ హృదయాలలో, మీ తలంపులలో, వాటన్నిటిలో మీరు ముద్రించుకుని వాటి ప్రకారం జీవించే కృపాభాగ్యం మీరు అందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, నీకు స్తోత్రములైనా. మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనములు ప్రభువా. తండ్రి మీరు గుర్తించాలంటే మేము చేయవలసింది ఏంటి? అలా చేస్తే మీరు ఏమి మాకు ప్రతిఫలం దయచేస్తారు తండ్రి? అలా గుర్తించాలంటే మేము చేయదగ్గదేంటి? అలా గుర్తించే వారిలో ఎవరైనా ఉన్నారా? వీటన్నిటి విషయంలో తండ్రి మీ యొక్క లేఖనములలోనికి వెళ్ళి తండ్రి మేము పరిశీలించాం. వీటన్నిటిని మేము పరిశీలించి చక్కటి నిర్ణయం తీసుకున్నాం దేవా. ఇటువంటి వాక్యంలో మేము ఎదుగుతున్న మేము తండ్రి ఫలించి అభివృద్ధి పొందేవారిగా ఉంటూ నీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి తండ్రి మీ కృపను, మీ సహాయతను మాకు అనుగ్రహింపచేయమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ వాడుకోమని
ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధానం ముందు చేర్చుకోమని, నా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.